ఏ రోజైతే నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర తిరుగుతావో, నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావో, వాక్యములకు చోటిస్తావో, పరిశుద్ధాత్మకు నిలయముగా నీ హృదయాన్ని మార్చుకుంటావో, ఆనాటి నుంచి ఏ అపవిత్రాత్మ గాని, ఏ దుష్ట సంబంధం ఏంది గాని, ఏ చీకటి సంబంధం ఏంది గాని, ఏ పాప సంబంధం ఏంది గాని, ఏ శాప సంబంధం ఏంది గాని నీ మీద ఏలుబడి చేయదని వాక్యము సెలవిస్తుంది. అయితే నీ జీవితంలో ఇంకా పాపం ఏలుబడి చేస్తుంది, శాపం ఏలుబడి చేస్తుంది, నువ్వు నరకానికి సమీపంగా ఉన్నావు. వీటన్నిటికి కారణం ఏంటంటే నువ్వు మారు మనసు పొందల, నిజమైన మారు మనసు పొందల, నిజంగా నువ్వు దేవుడి తట్టు తిరగలేదు, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ నడిపింపుకు నువ్వు లోబడలేదు. మాత్రము ఆత్మీయంగా ఫలిస్తున్నారు, ఆత్మ ఫలాలతో దేవునికి నామానికి మహిమకరంగా ఎదుగుతున్నారు, సాక్షిగా జీవిస్తున్నారు. కానీ కొందరు మాత్రము దేవుని యొక్క నామమును అవమానపరిచే వారిగా జీవిస్తున్నారు.